దేవుని ప్రశస్తమైనటువంటి నామమున మరొకసారి అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి సమయం చదవబడినటువంటి పాఠములు మరి 4 పాఠముల యొక్క సారాంశము దేవుని ప్రసన్నతలో నిలిచినటువంటి మనకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దీని ఏర్పాటు చేయబడినటువంటి యొక్క 3వ ఆదివారం, ఈస్టర్ తర్వాత వచ్చేటటువంటి 3వ ఆదివారం దేవుని సన్నిధిలో మనందరం కూడా సాక్షులుగా వాడబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి పాటలు పాడి ఉంటున్నాం, దేవుని నామాన్ని స్తుతించి ఉంటున్నాం. మరి దేవుని సన్నిధికి చేరువచ్చినటువంటి మనం దేవునికి ఎంతవరకు దగ్గరగా ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా వినం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మగ్దలేని మరియ నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆ స్త్రీ, ఆ వ్యక్తిని గురించి కొద్ది విషయాలు ఆ వాక్యం ద్వారా తెలుసు. మొదటి ప్రశ్న ఏంటంటే మగ్దలేని మరియ ఎవరు? మగ్దలేని మరియ సరే మగ్దలేని మరియ ఎవరు? మరియా చెల్లెలు. ఏ మరియా? కట్టబడ తోడేంటి? ఎవరి మరియా? దర్శి. ఎవరి మరియా? ఏ మరియా? ప్రేమైనటువంటి క్రీస్తు కదా. ఈ మగ్దలేని మరియా గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఆమెకు క్రీస్తుతో పరిచయం కాక మునుపు ఆమె జీవితంలో చాలా బాధలు, శోధనలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేసినటువంటి స్త్రీ. ప్రత్యేకంగా మనందరికీ గుర్తు వచ్చేది ఏమిటంటే ఆమెకు ఏ దయ్యం వచ్చింది. క్రీస్తు దగ్గరికి రాక మునుపు ఆమె 7 దయ్యములు, 7 evil spirits ఆమెలో ఉన్నాయి. 7 evil spirits ఆమె ఎంతో కాలము ఇబ్బంది పడుతూ, ఎంతో కాలము మనుషులను కూడా ఇబ్బంది పెడుతూ చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి ఆమె జీవితంలో ఉండేది. మరి 7 దయ్యములను స్వస్థపరిచినటువంటి ప్రభు యొక్క సంరక్షణలోకి వచ్చిన తర్వాత ఆ 7 దయ్యములు ఆమె జీవితంలో నుంచి, శరీరంలో నుంచి తొలగిపోబడ్డాయి. తొలగిపోబడిన తర్వాత ఆమె ప్రభువును పరిపూర్ణంగా ఆరాధించడం చూశాం. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్రభువును ఘనంగా గణపరిచినటువంటి స్త్రీ. చివరి రాత్రి భోజన సమయంలో, భోజన సమయం అంటే గుడ్ ఫ్రైడేకి ముందు దినం ఏమంటారు, మహాబేస్తవారం అంటాం. ఇంగ్లీష్లో మూండి థర్స్డే అంటాం. ఆ మూండి థర్స్డే రోజు లాస్ట్ సప్పర్ ప్రభు భోజన ఆరాధన జరుపుతూ ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి ఆ స్త్రీ వచ్చి అత్తరు తీసుకొని వచ్చి పగలగొట్టి ఆయన పాదములకు పూసి వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ అని కూడా మనము గుర్తు చేసుకోవాలి. అనగా తన జీవితంలో తను ఫేస్ చేసినటువంటి శోధనలు ఎన్నో ఉన్నా, ఎప్పుడైతే ఈ సతాను శోధనల నుంచి, అపవిత్ర ఆత్మల నుంచి విడుదల కలిగిందో అప్పటి నుంచి ప్రభువును రక్షకుడిగా, ఆయన దగ్గరి సహవాసంతో ఎదుగుచు, ఇతరులకు సాక్షిగా వాడబడుతూ
నిలిచినటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ పునరుత్థాన దినం చూసినట్లయితే ఆ పునరుత్థాన దినమందు తెల్లవారుజామున అందరూ స్త్రీలందరూ తయారై సమాధి దగ్గరికి వెళ్ళడానికి మునిపే ఈ స్త్రీ కూడా అందరికంటే ముందు వెళ్ళినటువంటి ప్రథమ స్త్రీగా మనం చూస్తాం. యోహాను సువార్తలు 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే అనేకమైనటువంటి మరియలు అక్కడ ఉన్నారు. చాలామంది మేరీస్ ఉన్నారు. సలోమి అనబడే మేరీ, యాకోబు తల్లి అయిన మేరీ, తల్లి మగ్దలేని మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా, ఇలాగా అనేకమైనటువంటి స్త్రీలు ఉన్నారు. వారందరికంటే కూడా ముందు వెళ్ళి ప్రభువును దర్శించి ఆ యొక్క సమాధిని చూడడానికి ఆత్రుత పడినటువంటి స్త్రీ. మరి ప్రత్యేకంగా మనం ఈ మార్కు సువార్తలో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 4 సువార్థికులు ఉన్నారు. ఎవరెవరు సువార్థికులు? ఎన్ని సువార్తలు ఉన్నాయి? హౌ మెనీ గాస్పెల్స్ ఆర్ దేర్? 4 సువార్థికులు ఎవరెవరు వారు? సీక్వెన్స్గా చెప్పండి. ఇంకా డౌట్గా చెబుతున్నారు. యోహాను సువార్త అదే ఒక్కొక్కరు చెప్తే చక్కగా అందరు కలిసి చెప్తే ఇంట్లో అంటారు ఉదయం సాయంత్రం వాళ్ళు చెప్తున్నారు ఏదో. కాబట్టి మనస్ఫూర్తిగా మనం చెప్పుకుంటూ పోతే ఆ సువార్తల్లో ఒక్కొక్క సువార్థికుడు ప్రభువును ఒక రకంగా వర్ణించాడు. అక్కడ మత్తయి సువార్తలో మత్తయి సువార్థికుడు ఆయన రక్షకుడుగా వర్ణించాడు. ఇక్కడ మార్కు సువార్తలో మస్సయ్యగా వర్ణించాడు. లూకా సువార్తలో మనం విడుదల కల్పించేటటువంటి రక్షకుడుగా, మరి ఆ ప్రేమమయుడుగా యోహాను సువార్త. మన ప్రతి సువార్థికుడు ప్రభువుకు ఒక ధన్యత వాక్యం ఇచ్చి ఆయన పొగడినటువంటిగా మనం చూస్తున్నాం. మన సమయంలో మార్కు సువార్తలో చూసినటువంటి విధం ఏమిటంటే ఇక్కడ 9వ వచనం నుంచి మనం గమనిస్తే తెల్లవారుజామున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ మొదట కనుక్కున్నాడు. ఇక్కడ మీ ప్రశ్న కావచ్చు, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వారిలో ఒకడు దుర్మార్గుడై పక్కకి వెళ్ళిపోయాడు కదా, మిగతా 11 మంది శిష్యులకు ఎందుకు కనిపించలేదు? మిగతా నేను చూడాలి. మిగతా 11 మంది శిష్యులు ఎందుకు కనిపించలేదు? మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ఎందుకు కనిపించారు? సంగమా, ఆమె తన పునరుత్థానం నిమిత్తమై ప్లస్ ఆయన మరణం నిమిత్తమై ఆయనను ఆరాధించారు. ఆమె తీసుకొని వచ్చినటువంటి అత్తరు కాళ్ళకు పూసి తల వెంట్రుకలతో ఆయన ఆ కాళ్ళను తుడవడంతో ఆమె దేవుని యొక్క సంరక్షణలో గొప్పగా ఆమె చేసిన కార్యాన్ని బట్టి ప్రభు ఆమెకు మొదటగా కనపడటం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంటాడు, ఈమెనా జరగబోయే కార్యాలకు గుర్తుగా నన్ను గుర్తించింది. ఏమని గుర్తించింది? రక్షకుడు రాబోతున్నటువంటి రారాజు మస్సయ్య. అది ఆమె చెప్పలేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి భావాన్ని ప్రభు గుర్తించి ఆమెలో భావములు ఆమె మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రభు గుర్తించి ఆమెను అధికంగా వాడుకున్నటువంటి రీతిగా మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, ప్రియమైనటువంటి క్రీస్తు పిల్లలు,
ఆ యొక్క శుక్రవారం ఆయన పట్టుకొని ఆ గొల్గొతాకు తీసుకొని వెళ్ళే సమయంలో శిష్యులందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. ఏమైపోతారు? స్కాటర్డ్ అయిపోతారు. కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే వాళ్ళందరినీ కూడా ఒకటిగా చేసి అప్పర్ రూమ్లో ప్రార్థన చేయడానికి ప్రేరేపించినటువంటి స్త్రీ అని కూడా మనం చెప్తాం. అది వాక్యంలో వ్రాయబడలేదు, కానీ కొందరు భక్తులు చెప్తారు. ఆ స్కాటర్డ్ అయినటువంటి శిష్యులను ఒకటిగా చేసి వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మనం ప్రార్థన చేసుకున్నాం అని అప్పర్ రూమ్కి తీసుకుని వెళ్ళి ఆ అప్పర్ రూమ్లో వాళ్ళందరినీ కలిపి స్తుతించడానికి ప్రేరేపించింది అని కొందరు భక్తులు చెప్తారు. కాబట్టి మగ్దలేని మరియ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నట్టుగా మనం గమనించవలసినటువంటి అవసరం. అపవిత్రాత్మ అంటే ఏమిటి? ఇక్కడ ఆమె జీవితంలో, ఆమె శరీరంలో ఉన్నటువంటి 7 దయ్యములు వచ్చిన, దయ్యములు వెళ్ళగొట్టిన 7 దయ్యములు అంటే ఒకదానికి మనం భయపడుతాం. ఈ దినాల్లో ఒక శోధన వస్తేనే మనము డిస్టర్బ్ అయిపోతాం. ఒక శోధన అంటే వన్ టెంప్టేషన్. వాట్ ఈస్ ద టెంప్టేషన్? శోధన क्या है? कैसा पहचान सकते? टेम्पटेशन అంటే ఏంటి? టెంప్టేషన్ మనం ఎలా గుర్తుపట్టాలి? హౌ వి ఐడెంటిఫై? ఆశ, అతి ఆశ. ఎగ్జాంపుల్, మామిడి పళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు సీజన్. వీళ్ళు ఏదో డయాబెటీస్ ఉన్నా కూడా మామిడి పళ్ళు చూసండి, అది టెంప్టేషన్. నువ్వు ఎంత నిద్ర మబ్బులో ఉన్నా కూడా నీకు ఇష్టమైనటువంటి మ్యాచ్ చూడాలని అది టెంప్టేషన్. అలాంటివి చూడడానికి ప్రార్థన కూడా ఇంటి పెట్టేసి, ప్రార్థన సమయం అనేటటువంటిది పక్కన పెట్టేసి అలాంటి టెంప్టేషన్లో మనం పడిపోతాం. ఇక్కడ శిష్యులు భయంతో భయపడి, ప్రజలకు భయపడి, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అని స్కాటర్డ్ అయిపోయినటువంటి బిడ్డలను కూడా ఒకటి చేసేటటువంటి ఆ యొక్క మంచి క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీ ఆమెలో ఉన్నట్టుగా మనం గుర్తించవలసినటువంటి అవసరం. ఇంకా తర్వాత వచనంలో ఏముంది చూడండి. వార్తలో ఈ తర్వాతి వచనాల్లో మనం గమనించి చూసినట్లయితే 10వ వచనం. ఆయనతో ఉంటున్న వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశారు. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడననియో వారు విని నమ్మకపోయారు. మనకు వాక్యము సజీవమైనటువంటిది మనకు బాగా తెలుసు. అప్పుడు వారు మూర్ఖతలో కాదు, రాబోయే దినాల్లో ప్రజలు ఇలా ఉంటారు అని చూపించడానికి అలా ప్రవర్తించవచ్చు. నమ్మకం అనేటటువంటిది మనం చూసి ఎక్స్పీరియన్స్ చేసి దానిని నమ్మడం నమ్మకం అంటారు. కానీ వాక్యంలో ఏముంది అని అంటే నిరీక్షణ అనేటటువంటిది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. నిరీక్షణ అంటే హోప్. వై యూ హ్యావ్ హోప్? ఎందుకు మీకు హోప్ ఉంది? నిరీక్షణ ఎందుకు ఉంది? ఆశ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అని అంటే పాస్టర్ పంపించాడు, మెసేజ్ పంపించాడు, వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది, అది ఆశ. పాస్టర్ వస్తున్నాడంటే హోలీ కమ్యూనియన్ ఉంటుంది అనేది ఒక ఆశ. హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నాం అంటే మాలో కొన్ని కొత్త మార్పులు వస్తాయి అని ఆశ కూడా ఉండాలి. ఆశ అంటే ప్రేమైనటువంటి క్రైస్తవులారా, మనం ముందున్నటువంటి వాటిని నమ్మి వాటి కొరకు ఎదురు చూడటమే నిరీక్షణ. నిరీక్షణ అంటే ముందున్నటువంటివి, ముందు దినాల్లో ఇది జరగబోతుంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తాం? టైం పాస్ కోసం వెళ్తాం. ఎందుకు వెళ్తాం రైల్వే స్టేషన్? ట్రైన్ ఎక్కడ? ఏ ట్రైన్? అన్ని ట్రైన్లు ఎక్కుతాం. నీకు ఏ ట్రైన్ అవసరమో ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తాం.
మనకు లోకంలో అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి, కానీ మనకు ఉపయోగకరమైనటువంటి ఆశను మాత్రమే మనం పెట్టుకోవాలి. ఆ ట్రైన్లు ఎన్నో వస్తుంటాయి, అన్ని ట్రైన్లు మనం ఎక్కలేము, ఎక్కితే మన డెస్టినేషన్ మనకి తెలియదు. మనం ఏమంటాం అప్పుడు, పిచ్చి వాళ్ళం. మనకు అవసరం లేని ట్రైన్ ఎక్కిపోతే నువ్వు ఎక్కడ చేరుతావో నీకు గమ్యం లేదు. నీకు యూ డోంట్ నో ద డెస్టినేషన్ వేర్ యూ వాంట్ టు గెట్ డౌన్. అలాగే క్రీస్తు బిడ్డలకు ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉండాలి. ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉండాలండి. ఆ నిరీక్షనే మనం నమ్ముతున్నాం. ఎస్, మేము స్టేషన్కి వెళ్తే పలానా టయానికి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్కి నేను చేరవలసినటువంటి స్థలం అనే నమ్మకంతో మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. అలా నమ్మకం లేకపోతే ఆ ట్రైన్ వస్తుందో లేదో పోయి ఏం ప్రయోజనం అనుకుని ఇంట్లో కూర్చుంటే దేనికి మనం అనుకున్నటువంటి కార్యాలు జరగవు. ఇక్కడ అదే అంటుంది ప్రియమైనటువంటి క్రైస్తవులారా, మరి ఎంత చెప్పినా కూడా నమ్మలేదు. అక్కడ మగ్దలేని మరియా చెప్పినా కూడా ఆ శిష్యుడు నమ్మలేదు. ఇంకా పోయిన వారం మనం గమనించి చూసినట్లయితే పోయిన వారం యొక్క ఆ శక్తి, పునరుత్థానపు శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పునరుత్థానపు శక్తి మనకు ధైర్యం ఇస్తుంది. అంటే ఆ ధైర్యం పునరుత్థానపు క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించి మనకు విజయాన్ని ఇచ్చాడు అని నమ్మినప్పుడే ఆ పునరుత్థానపు మహిమ నీ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఉండడానికి అవకాశం. అంటే పునరుత్థానం అనేటటువంటిది భయాన్ని తొలగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ భయంకరమైనటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకనే భక్తుడు పౌలు రాస్తాడు, ఓ మరణమా నీ ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. నువ్వు విరవీగుతున్నావే. ఒకసారి యోగును ఛాలెంజ్ చేసినటువంటి సాతాను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తోడు లేకపోతే వాడిని నా ఆధీనంలోకి తీసుకుంటాను. ఇదే కదా సాతాను యొక్క ఛాలెంజ్. యోగు గురించినటువంటి ఛాలెంజ్, నీవు అతనితో ఉన్నావు కాబట్టి అతడు ధైర్యంగా ఉన్నాడు. ప్రభు కూడా అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి అతని క్రియలు వదిలేశాడు, సాతాను చేతులకి వదిలేశాడు. సాతాను ఎంత మొత్తాలో అంత మొత్తేశాడు. కానీ యోగు జీవితంలో మాత్రం ఆ విశ్వాసము బలంగా ఉంది. ఎందుకంటే ముందు ఆశతో ఎదురు చూస్తుంటున్నాడు. చివరి ఊపిరి వరకు కూడా నేను ఎదురు చూసినప్పుడు ప్రభువు నన్ను కాపాడుతాడు. ఆశ, ప్రభువు వల్ల ఆశ కలిగినటువంటి భక్తుడు. అందుకని ఆ ఆశలో ఆయన డబుల్ బ్లెస్సింగ్స్, కోల్పోయినటువంటి దానికి డబుల్ ఆశీర్వాదం ప్రభు ఇచ్చింది. ఇక్కడ మగ్దలేని మరియ ద్వారా కూడా మనం అదే నేర్చుకుంటున్నాం. నా ప్రేమైనటువంటి క్రీస్తు, మనం ఏమైతే కోల్పోయామో, ఏమైతే నష్టం జరిగిందో, వాట్ వి లాస్ట్, जो खोया वो पाने के लिए प्रभु के ऊपर विश्वास रखना. విశ్వాసం లేకుండా ఏ కార్యం కూడా సఫలం కాదు. విశ్వాసం లేకుండా ఏ కార్యాన్ని ఆరంభించినా అది అంతం కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఏ కార్యం మనం ఆరంభించినా కూడా ఆ కార్యాన్ని విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఆరంభించినప్పుడు అంతం చాలా సులువుగా ఉంటుంది. ప్రతి కార్యానికి, ప్రతి సమస్యకు సమాధానం క్రీస్తు సన్నిధిలో ఉంటేనేది దేవుని బిడ్డలుగా మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే, ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచి పోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమైన వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు. కానీ వారు వీరు నన్ను నమ్మకపోయారు. మనం ఎంత చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితులలో ఉంటున్నాం. ప్రభువును రుచి చూడాలి, ప్రభు యొక్క సహవాసంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడే దేవునిలో మనం ఎలా బలమైనటువంటి పనిముట్లుగా
వాడబడతాము, తీర్చిదిద్దబడతాము, అప్పుడే తెలుస్తుంది. అంతవరకు నాకు తెలియదు. ఉన్నాము అని అంటే ఉన్నాము అని కాదు. ఏం చేస్తున్నావు కొడలా అంటే చాలాసార్లు చెప్పాను. సమాధానం ఏముంది? ఒకరికే గుర్తుంది. ఏం చేస్తున్నావు కొడలా అంటే పొడిగి పోసుకొని ఎత్తుకుంటున్నాను అంటాను. పొడిగి పోసుకోవడం మీరు చెప్పింది, ఏర్పడం మీరు చెప్పింది. అనగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి డిసిప్లిన్, నువ్వు కుటుంబ పద్ధతిని పాటించవలసినటువంటి ఆ పద్ధతి జాగ్రత్తలో ఉంటున్నావు. అందుకని నేను ఉలిగి పోసుకుంటున్నాను. నా ప్రియమైనటువంటి క్రీస్తు కుటుంబం, మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి వెలుగులు, ఆత్మీయమైనటువంటి దీవెనలు మనం జారవించుకుంటూ ఉన్నాం. ఇంకొక వ్యక్తి వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి. పారాబుల్స్ చెప్పాయి. పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ఇదందరూ కూడా అవి నేర్పించేది ఏమంటే, ఎక్కడ కోల్పోతామో అక్కడే వెతకాలి. ఆ నాణ్యం కోల్పోయినటువంటి స్త్రీ ఏం చేసింది? ఇల్లు శుభ్రం చేసింది. మనం పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని మనం ఎక్కడ వెతుకుతున్నాం? మాల్లో వెతుకుతున్నాం. మాల్కి వెళ్తే అక్కడ మనకు సంతోషకరమైన వస్తువులు కనిపిస్తాయి. దానికి ఎంత ఖర్చు పెట్టాలో, నీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి ఎంత డబ్బు వ్యయం చేయాలో, ఖర్చు పెట్టాలో, అది ఖర్చు పెట్టి కొనుక్కున్న తర్వాత కూడా నీకు సంతోషం వస్తుందా? గ్యారెంటీ లేదు. మరి నీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కోల్పోయినటువంటి సంతోషం నీకు ఎలా తిరిగి వస్తుంది? కోల్పోయినటువంటి సంతోషం రావాలంటే ప్రభువులో ఎదురు చూడాలి. ప్రభువులో మనం ఎదురు చూసినప్పుడు ఆ హృదయ వాంఛలు తొలగిపోతాయి. ఆలోచన, తప్పుడు ఆలోచన, భారమైన ఆలోచన తొలగిపోతాయి. వాంఛలు అంటే వాంఛలు, అవి కూడా తీరితే అప్పుడు నీకు తెలియని వెలుగు నీ ముఖంలో వెలుగుతుంది. ఎప్పుడైతే ఆ కొత్త వెలుగు, హ్యాపీ ఫీలింగ్స్ మీ హృదయంలో మొదలైతే, ఆటోమేటిక్గా హ్యాపీనెస్ పీపుల్ కెన్ సీ యువర్ ఫేస్. నీ హృదయంలో సంతోషం మొదలైతే ఆ ఫీలింగ్స్ నీ ముఖంలో కనిపిస్తాయి. అది నేను చెప్పలేదు, వాక్యంలో, సామెతల గ్రంథంలో. ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం క్రీస్తు బిడ్డలను సంతోషంగా ఉన్నాము అని తెలుసుకోవడానికి ఎక్కడో షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేక పిక్నిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, లేక రిసార్ట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. మనం సంతోషంగా ఉన్నామంటే ప్రభు సర్వాసములో నిరీక్షించాలి. ఒకసారి రోమీయుల రక్షణ పత్రిక చూద్దాం. భక్తుడైనటువంటి రోమా సంఘానికి చక్కని మాట రాస్తున్నాడు. 5వ అధ్యాయం రోమన్స్ చాప్టర్ 12. పరీక్షించి తెలుసుకోవాలని అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నారు. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేమో ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమై, అప్పుడే మనలో మార్పు వస్తుంది. అప్పుడే నాలో సంతోషం. మార్పు వచ్చిందని అంటే దాని అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ గ్రోయింగ్ బెటర్. రూపాంతరం, నాలో మార్పు, చేంజెస్ వస్తున్నాయి అంటే నువ్వు మంచి పనులు చేస్తుంటున్నావు. నాలో ఆత్మీయత క్షీణించిపోతుంది అంటే నువ్వు ప్రార్థన తక్కువ చేస్తుంటున్నావు, ప్రభుత్వ సమయం ఇవ్వలేకపోతున్నావు, నీ పర్సనల్ కార్యాలలో బిజీ అయిపోతున్నావు.
సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, చేరు వచ్చినటువంటి నా ప్రియుల దేవునిలో మనం ఆనందించాలి అని అంటే మగ్ధలేని పడేలాగా ఆ ప్రభువును మనం గుర్తించాలి. ఆయన గుర్తించి ఆయన భూస్థాపన నిమిత్తము అత్తరు తీసుకొని వచ్చి ఆయన కాళ్ళకు పూసి తల వెంట్రుకలతో శుభ్రం చేయటం సాధ్యమా? సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. అది ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించినటువంటి వారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ఆమెది శుభ్రం చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. మా డిస్కషన్ జరుగుతూ ఉన్న శిష్యులు ఎవరు లీడర్ కావాలి, ఆ 12 మందికి ఎవరు లీడర్ కావాలి? వాళ్ళ మాటలు గమనించినటువంటి యేసయ్య లేచి రోలు తీసుకొని రోలులో నీళ్ళు పోసుకొని టవల్ నడుపు కట్టుకొని అందరి కాలు కడిగాడు. లీడర్ కావాలి అంటే యూ మస్ట్ బికమ్ సర్వెంట్. నువ్వు సేవకుడిగా తయారు కావాలి. ఇప్పుడు సేవకు చేయాల్సింది సేవ చేస్తుంది. సేవ అంటే డిఫరెన్స్ తెలుసా? సేవ అంటే సర్వీస్, సేవ అంటే దక్కడం. తెలుగు తెలిసిన వాళ్ళకి బాగా అర్థమైంది. ప్రేమైనటువంటి మనం అలా చేస్తున్నాం, సేవ చేయటం లేదు, సేవ చేస్తున్నాం. కొంచెం ధనం సంపాదించడం ఎక్కువైపోతే ఇతరులను గుర్తించలేకపోతున్నాం. నా ప్రేమైనటువంటి సంగమా, దేవునిలో మనం ఎంత ఎదిగినా కూడా దేవునిలో తగ్గించి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపుతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకుంటాడు. దేవునిలో మనం ఎంత తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో మనం అంతగా హెచ్చింపబడతాం. దేవుని రాజ్యంలోకి మనం హెచ్చింపబడాలి, ఎత్తబడాలి అని అంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలని అంటే మన క్రియలు, భూలోకంలో మన క్రియలు మొదట ప్రభువు కాదు, మన పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి ఇష్టంగా ఉండాలి, నచ్చినటువంటిగా. అందుకనే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని నేర్చుకో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ఆటోమేటిక్గా ప్రభు మనందరినీ కూడా ప్రేమించడానికి అవకాశం. అందుకని యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు మీరు అంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన మనకి ఇచ్చినటువంటి కట్టడలు, ఇన్స్ట్రక్షన్స్ అనుసరించి. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం అనుసరిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనలో పరివర్తన వస్తుంది. 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మధ్య ఆ రూపాంతరం అనేటటువంటిది లోపల నుంచి ఎప్పుడైతే ఆ రూపాంతరం ఆరంభమవుతుందో చేంజెస్ నీ క్రియలను బట్టి ఇతరుడు గమనిస్తారు. నీ క్రియలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి చాలా మార్పు వచ్చింది అని అందరూ మాట్లాడుకుంటారు. ఆ మార్పు దేవునికి ఇష్టమైనటువంటిదిగా, నీతో కూడా ఉన్నటువంటి వారికి సంతోషం కలిగించేటటువంటిదిగా ఈ దినం మన ముందు ఉంచినటువంటి యొక్క మగ్ధలేని చేసిన కార్యాన్ని గుర్తుంచుకుంటూ ఆమె పొందిన శ్రమలు, ఆ 7 దయ్యాలు తొలగిపోవడం ద్వారా ఆమెలో వచ్చినటువంటి మార్పు, ఆ 7 దయ్యాలు తొలగిపోయిన తర్వాత ఆమెలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈయన దైవ కుమారుడు, రాబోవు మెస్సయ్య అని గుర్తించి, అందుకని అత్తరు తీసుకొని వచ్చి ఆయన కాళ్ళకు చూసి రక్షకుడుగా స్వీకరించి. అక్కడ శిష్యులు అంటున్నారు, అవి ఇంత విలువైనటువంటి అత్తరు అమ్మి వేసి ఆ డబ్బు పేదలకు ఇవ్వచ్చు కదా. ఏమన్నాడు ప్రభు? ప్రభు ఏమన్నాడు? పేదలు. దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా వారికి సాయం చేయాలి. సాయం చేయడంలో మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. సాయం చేయడంలో మనం ఎప్పుడు కూడా కంజూస్కి మనం చేయకూడదు. అవసరతను బట్టి సాయం చేసేవారు
ప్రభు దృష్టిలో హెచ్చింపబడతాం. వీరులు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. అంటే నువ్వు చేసే మంచి పని ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనుష్య కుమారుడు మీతో ఉంటాడు. ఎత్తబడతాడు. ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఆయన మనము చూడలేము. ఇప్పుడు కూడా మనం చూడలేము, ఎప్పుడు కూడా చూడలేము. అప్పుడు కార్యం ఆ వాక్యాలు ప్రవచనాలు నెరవేరబడాలి. కాబట్టి మనుషులు దాల్చి ఈ లోకానికి వచ్చారు. దాని తర్వాత అదృశ్యుడై దైవ కుమారుడుగా మనల్ని కాపాడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని మనల్ని పంపిస్తూ మార్గదర్శనం చేస్తూ మన ఆత్మీయ స్థితిని హెచ్చింపజేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆ కృప ఇక్కడ చేరి వచ్చిన మనకందరికీ కూడా ఎల్లప్పుడూ అనుగ్రహించి ఆయనకు నమ్మకమైన ఇష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్దబడడానికి సహాయం చేయాలి. ప్రభువును ప్రార్థించి దేవుడు మనందరినీ దీవించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరిట ఆమేన్. అందరం లేచి నిల్చుండి అందరి క్రైస్తవ కీర్తుల నుంచి అందరికీ తెలిసినటువంటి పాట క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదాలు. వన్ పాట 144 Cristo moksha adhikari.
ఆత్మపూర్ణ సజీవాత్మ మా కొరకు ప్రతిష్ఠించున్నాము. మేము అయోగ్యమైన మీ కుమారుని ద్వారా నీ ఇద్దరు వస్తున్నాము. మమ్మల్ని మా అర్పణలు రొట్టె ద్రాక్షరసని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని వినయపడుతున్నాం. భూమి ఆకాశమునందు సమస్తము మేము నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుతున్నాము. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు అది సేకరించినప్పుడు ప్రతి నిమిషంలో we pray for intercession prayer. There are various prayer requests are there. ముందు పుస్తకంలో ఉన్న దానికంటే ముందు లోకం దేశంలో ఉన్నటువంటి సమస్యలు, వారి రాజ్యాలపై శాంతి ఉడికలు జరుగుతూ ఉంటున్నాయి. ఆ యుద్ధాలు కంప్లీట్గా ఆగిపోయి మరి ప్రజలు సంతోషము సమాధానాలతో మరి ఆయా దేశాలలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏదైతే అపోహలు ఉంటున్నాయో అవి ఎరుసలేపరచడానికి రారాజుగా రాబోతున్నటువంటి యేసయ్య రాకలకు ఆటంకాలు కలగకుండా ఆయన రాక మునుపు ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించాలి అనేటటువంటిది ఫలించడానికి ఈ శాంతి కూడికలు జరుగుతున్నటువంటి ఆ యొక్క రాయబారాలు సంతోషంగా అందరికీ సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మార్గదర్శకం చేయమని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్నటువంటి వాతావరణం అధికమైనటువంటి వేడితో పాటు పొల్యూషన్, మరి రాజకీయ పొల్యూషన్, ఈ పొల్యూషన్లో సామాన్యమైన మనుషుల యొక్క ఆరోగ్యాన్ని పాడు కాకుండా వారి ఆరోగ్యాలు కాపాడుకుంటూ సరైన రీతిలో మనుషులను నడిపించడానికి ప్రభుత్వం ప్రార్థించలేదు. మరి ప్రత్యేకంగా ముంబై ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సమ్మర్లో వాటర్ కటింగ్ అనేటటువంటిది ఆయా ప్రాంతాలలో ఉంటున్నాయి. మరి వాటర్ సమస్య కంప్లీట్గా ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా అధికారులు ఆయా బాధ్యతలు కలిగినటువంటి అధికారులు ఆ సమస్యను ముందుగా గుర్తుపెట్టి ఆ సమస్యలను ఎదుర్కోవడానికి సరైనటువంటి ఆలోచనలు కూడా వారికి దయచేయండి. ప్రత్యేకంగా స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకున్నాం. పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, ఇంకా మరి కొందరు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలతో పాటు వారి తల్లిదండ్రులు వారి యొక్క సంతోషం, వారి యొక్క ఈగర్నెస్ సంతోషంగా సమాధానంగా తృప్తికరమైనటువంటి రిజల్ట్ వారు కలిగి ఉండడానికి, తద్వారా వారి భవిష్యత్తులో ఏం చేయాలనేటటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు దయచేసి వారిని కూడా ముందుకు నడిపించుకొని ప్రార్థించి ప్రభువా మా ప్రార్థనలో ఆలకించము. పైనుండి వచ్చి సమాధానం కొరకును మన ఆత్మ రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘం క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుము. మన అధ్యక్షుల కొరకును ఇతర సంఘాల సేవకుల కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ను అను మండల అధ్యక్షుడు ఉత్తమ హృదయంతో నిర్మల సాక్ష్యంతోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుము. మన దేశ పరిపాలకులను అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుము. పేదల కొరకును, ఆకలి బాధల గలవారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమను అనుభవిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారిని శ్రేష్టత్వము మనము ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తు నామమున ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును
ప్రభువును ప్రార్థింతుము. ఈ లోకం ముందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఎందున్న తన సేవకులందరితోనూ పాటు నిత్యానంద పూర్ణతలోనికి మనము ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థింతుము. సంఘం యొక్క శరీరం అంతా మీ ఆత్మ చేత ఏలిసింది చేస్తున్నావు కదా. మీ పరిశుద్ధ సంఘంలో ఉన్న స్థితిలో ఉన్న మనుషుల కొరకు, మరి ప్రత్యేకంగా ప్రభు విద్యార్థుల కొరకు, యవన బిడ్డల కొరకు, వివాహం సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకు, మా ప్రభు ఉద్యోగ వేటలో ఉన్నటువంటి బిడ్డల కొరకు, ఆర్థిక వనరులు మెరుగుపరుచుకుంటూ సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకు, కుటుంబ సమస్యల చేత ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల కొరకు, అనారోగ్యంతో బెడ్రెడన్గా ఉన్నటువంటి బిడ్డల కొరకు, సీనియర్ వృద్ధాప్య సమస్యల చేత ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల కొరకు, వేదన చేయడం ప్రార్థనలు విన్నపములను వాటినన్నిటిని అంగీకరించి వారు యథార్థముగాను భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించుకున్నాను. సహోదరుడు వైద్యుత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనమరు అనేకులమైన మనం ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనం అందరము ఒకే రుచిలో పాలు పుచ్చుకొనుచున్నాము. దేవునికి పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడని కుడవైన దేవ, అన్ని కాలంలో స్థలంలో నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తోత్రం చెల్లించడం మాకు మీకు తగినది సరి మా విధిగునై ఉన్నది. ఎందుకనగా ఆయన ఎందు పుణ్యాకాశమును వాటి ఉన్న సమస్తము సృజించి మనుషుల స్వరూపమును నిర్మించి ఉన్నాం. మరియు అతడు పడిపోయిన పుణ్యవతని విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రకటన పునముగా ఉన్నట్లు ధరించి ఉన్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ సమూహముతోనూ నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము.
క్రీస్తు మా స్వభావం కాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది కదా. దాని మీద ఒక మాటగా అర్పించండి. ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాప సంపూర్ణమును చాలనగయునైన మరియు అర్పణ ప్రాయశ్చిత్తము చేసి తన మిక్కిలి విలువగల మరణం గురించి శాశ్వత స్మరణ చేయుచుండని నియమించి తాను చేయవలసిన చెప్తున్నాం. దాని పరిశుద్ధ స్వార్థ ఎంతో మాకు రాత్రి వచ్చి పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని గురించి శిష్యులకు ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వవలసిన జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి ప్రకారమే గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని మీ కొరకును అనేక చెందిపోతున్నటువంటి పంటల యొక్క మీకు రావడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి. దీనిని చేయుడి అని చెప్పాను. క్రీస్తు సమాధానం మనకందరికీ తోడైనప్పుడు కాక ఆత్మకును తోడైనప్పుడు కాక. అందరం కలిసి వినయ సామికి ప్రార్థన చెప్తాము. ఎప్పుడైనా యాక్సెస్ వెలిసే కనికరం స్వరీతి అమూల్యమైన శరీర రక్షణ చేత చేయబడినట్లును నేను మానవులను ఆయన మానవులను ఎల్లప్పుడూ దర్శించినట్లును శరీరం తింటకును ఆయన రక్తం రావటకును మాకు లోకలను అనుగ్రహించును. ఆమేన్. లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించును. లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించును. లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల ఈ సమాధానం మా అందరికీ దేవుడి జనులకి దేవుడి ప్రాంతంలో వచ్చి క్రీస్తు మీకు అనుగ్రహించినటువంటి క్రీస్తు శరీర రక్తములను కూర్చుకొని విశ్వాసము చేత మనం బలపరుచుకొని దేవుని రాజ్యములకు అర్హత సంపాదించుకున్నాము. పరిశుద్ధ సంస్కారాలను పుస్తకం చూడగా అందరూ క్రైస్తవ కీర్తన నుంచి 281వ కీర్తన మానవుడికి సకల
281. Bye.
సర్వశక్తి కలిగి సదా జీవించున్నదేవా ఈ పరిశుద్ధ తగినట్టుగా పుచ్చుకున్నాము నీ కుమారులను మా రక్షకుడైన యేసుక్రీస్తు మీకు దేవుడు శరీరం రక్తం మీద పశుపలను గురించి నీకు మాయడదా దాక్షిణ గలవని సమస్త విశ్వాస దివ్య సమూహం నీ కుమారుడు మరణ శరీరములు నిజమైన అవయవులుగా మేము చర్చబడి ఉన్నాము ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యముల కలుగుని రక్షణ రాజ్యములకు వారసులమై ఉన్నామని ఇందువల్ల మా పిల్లలు మనస్ఫూర్తిగా స్థుతిస్తున్నాం. అందుని బట్టి ఏ మమ్మల్ని మా శరీరాత్మలు కనుకలను మా పరిశుద్ధము సజీవనంగా చెల్లించి సమర్పించుకుంటున్నాం. తండ్రి సమస్త విశ్వాసుల ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి వివిధించిన సత్యాలన్నిటి మేము సహాయం చేయాలి. యేసుక్రీస్తు ద్వారా భూమిలో బతుకున్నాం. ఆయనకును నీకును పరిశుద్ధాత్మ సమస్త ఘనత మహిమలు యుగ యుగములు కలుగుగాక. Amen.
ప్రారంభించిన దేవుని సమాధానం మనకు తోడై ఉండి దేవుని గురించిన దేవుడైన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మన హృదయములను మన మనస్సులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన సర్వశక్తుల దేవుని ఆయన సన్నిధికి వచ్చిన మనకందరికీ దినము వాక్యం విని దాని ప్రకారము జీవించాలి, ఎదగాలి, ప్రభు దగ్గరలో ఉండాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాం గాక. ఆమేన్. God bless you all. ఈ ఎంతమంది ఊళ్ళో పోతున్నారో నాకైతే తెలియదు ఈ సందర్భంలో. ఎనీహౌ మరి ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన ఉంటుందండి. ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన ఉంటుంది. దయచేసి రావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావచ్చు. ఎందుకంటే ఈ నెల అంతా కూడా మస్గావ్ చర్చ్లో అండర్ రిపేర్ వర్క్ జరుగుతుంది కాబట్టి పోకలు ఉండవు. కాబట్టి ఆరాధన ఇక్కడ మాత్రమే ఉంటుంది. మరి నెక్స్ట్ సండే తర్వాత నేను కూడా లీవ్ సెలవు మీద పోతున్నా కాబట్టి ఆరాధనలు ఇక్కడే జరుగుతుంటున్నాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మరి 1, 2, 3 తారీఖు మే 1, 2 and 3 VBS ఏర్పాటు చేశాం. అది మస్గావ్లోనే ఉంటుంది, స్కూల్ క్యాంపస్లో ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని కూడా రావాలని కోరుకుంటున్నాను. అది 1, 2, 3 మే VBS కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి ఆ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని కూడా రావాలని కోరుకుంటున్నాం. 3 దినాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. దయచేసి 1-2 దినాలు వారి యొక్క సాంగ్స్ ప్రాక్టీస్ అండ్ యాక్షన్ సాంగ్, స్టోరీ టెల్లింగ్ వారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం మాత్రం వారికి సర్టిఫికేట్లు ఇచ్చే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఆదివారం చిన్న ప్రార్థన ఉంటుంది, దాని తర్వాత సర్టిఫికేట్ ఇచ్చే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఆదివారం కూడా లంచ్ ఉంటుంది. దయచేసి ఈ విషయాలు గమనించి 3 దినాలు మీరు పిల్లలను తీసుకుని అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. దేవుడు అందరినీ సండే स्कूल कुछ बोलना है? राजेश के बारे में అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మీరు ప్రైజ్ లార్డ్ చెప్పేంత వరకు ఆయన చెప్తూనే ఉంటారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. Today's the fourth Sunday जो मतलब फोर्थ संडे ఎప్పుడంటే మేము ఫోర్త్ సండే పిల్లలది సండే స్కూల్ వెళ్తే ఏదైనా ఒకటి యాక్టివిటీ మేము కండక్ట్ చేస్తాము. అలాగే ఈరోజు కూడా మేము చిల్డ్రన్స్ ఒక స్టోరీ వాళ్ళకి చెప్పడానికి మేము అవకాశం ఇచ్చాము. అందరికీ నేను ప్రతి ఒక్క పేరు పిలుస్తాను, పిల్లల ముందుకు రావాలి. సండే స్కూల్ టీచర్స్ ప్లీజ్ బీ విత్ ద స్టూడెంట్స్. వాళ్ళకి కొంచెం గైడ్ చేయండి. అక్కడ కూర్చోండి మీరు చిన్న పిల్లలు. ఓకే, సో స్టార్ట్ చేసేనా? Yes or no? Yes. Okay. Now, first, I will call Naina Are to come up. The theme is Children, Obey Your Parents and the story of Jesus. Praise the Lord. My name is Naira Are. Legend. Children, your parents. Remember your children.
in the Lord for the children. Again, chapter 6, verse 1. Story. एक दिन टीचर के साथ जा रहा था। किधर जर्सी में चला था, किधर फिरता था, पाँचवा था, इसके लिए जा रहा था। फिर एक दिन वो पैन का हाथ पकड़ के चल रहा था घर पे। फिर पैन में देखा पीछे टीचर जी नहीं, हम लोग घूमते चर्च में गए। फिर 3 दिन के बाद टेंपल में टीचर लोग के साथ बात कर रहा था। तो मेरी आके बोली कि तुम इधर क्यों हो? तो टीचर बोला कि ये पिताजी का घर है, मैं इधर ही रहूंगा। फिर टीचर को लेकर गई। फिर तो पता चला कि मेरी मम्मी का बात नहीं सुना। फिर सुनते बड़ा हो गया। इसके लिए मम्मी लोग का बात सुनना चाहिए। क्यों मम्मी लोग प्यार करते हैं, लव करते हैं, गाइड करते हैं, फिर मोटे हैं, कौन का कानून है। वेरी गुड नायरा, बहुत अच्छे से बोला। तो सभी को समझ में आया रहेगा ना आया, क्या आया, कहना चाहते थे। So now next comes Ivan. The theme is God sees you. Start Ivan. Good afternoon and praise the Lord, everyone. Praise the Lord. Good afternoon, everyone. My name is Ivan Nandan. Today I'm going to start a story. God sees you. Memory verse. For the Lord sees clearly what the man does. Examine, rethink every part we take. Proverbs chapter 5, verse 21. Story. Sometimes when we are alone at home or somewhere else, we think that no one is seeing us. But do you know what? God is seeing us. He knows what we are doing and where we go. We cannot hide anything from Him. In the Bible, there is story of Hagar. When Hagar, the servant of Sarah, became pregnant, Sarah treated her badly that she ran away in the wilderness. In the wilderness, the angel of the Lord appeared to her. And God saw her pain. She said, I have now seen the one who sees me. She named God as Elroy, which means the Lord who sees me. Moral story of God. Moral of the story of God. So, when we feel alone, nobody is seeing us. Remember that God is seeing us. Thank you. Very good Ivan. Actually कोई बता सकते हैं इनके तो स्टोरी किसके ऊपर बोल रहा है? And what is that moral of the story? Children. What is the moral of the story? Whenever we are alone, that means God is watching us in everything what we do. Okay, very good Ivan. Now comes Naisa Are. The theme is Kavita of Joppa. Praise the Lord. Praise the Lord. My name is Naisa Are. Listen, Kavita of Joppa, memory verse. For we are the God's handiwork, created in Christ Jesus, which God prepared in advance for us to do. Ephesians chapter 2, verse 10. Story. In the town of Joppa, there lived a kind woman named Tabitha. She was also called Dorcas, meaning gazelle, meaning beautiful and gentle. Tabitha loved God very much. She showed her faith through her
faced through her. Tabitha was always helping others. She cared for poor people and widows. She made clothes and garments for them. She helped without expecting in return. Everyone in Jompa loved Tabitha for his kindness. One day Tabitha fell sick. Soon she died. Everyone in Jompa were very sad. The widows cried and showed the clothes that she made. Her body was washed and kept in an upper room. The believers heard that Peter was nearby. They sent for him quickly. They requested him to come and help. The Peter came without delay. The Peter went into a room where Tabitha was lying. Peter asked everyone to step outside. He knelt down and prayed. Then he said, "Tabitha, get up." Tabitha opened her eyes and sat up and became alive again. Peter helped Tabitha to stand and called everyone to come inside. Everyone was amazed and filled with joy. Many people believe in God because of this miracle. Moral of the story: first, always help others with kindness. Second, show your faith through good action. Third, even small act of kindness matters to God. Thank you. One more thing I just wanted to ask. Tabitha, what is Tabitha working? Working क्या था उनका? Change the clothes for poor. And what is the moral? First moral she said. Help others. Very good, nice. Now the next comes Newlin Abhishek Petra. The theme is Parable of the Sower. Praise the Lord, everyone. Praise the Lord. Praise the Lord, everyone. Praise the Lord. Today I am going to say a story. I am going to say a story. Memory verse. Do not merely listen and so deceive yourselves and do what it says. James chapter 1 verse 22. Story. మన అందరికీ కథలంటే చాలా ఇష్టం. యేసు ప్రభు ఒక గొప్ప కథకుడు. ఆయన పరలోకపు సత్యాలను ఉపమానం రూపంలో చెప్పేవారు. ఉపమానం అంటే లోతైన అర్థం ఉన్న చిన్న కథ. ఈరోజు మనము విత్తువాని ఉపమానం గురించి తెలుసుకుందాము. ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతను విత్తనాలు చల్లుతుండగా అవి 4 ప్రకాల నేలలో పడ్డాయి. త్రోవ నేలలో కొన్ని విత్తనాలు త్రోవ నేలలో పడ్డాయి. త్రోవ నేల గట్టి ఉండటం వలన అవి పక్షులు వచ్చి వాటిని తినేశాయి. రాయి నేల మరి కొన్ని విత్తనాలు రాతి నేలపై పడ్డాయి. రాతి నేలపై కొంచెం మట్టి ఉండటం వలన అవి మొలిచాయి, కానీ బెరులు లోతుగా లేకపోవటం వలన అవి త్వరగా ఎండిపోయాయి. ముళ్ళ పొడలు మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొడలు పడ్డాయి. అవి మొక్కలు వచ్చాయి కానీ అవి ముళ్ళ పొడలు వాటిని అంచవేయబడినప్పుడు అవి ఫలించలేదు. మంచి నేల మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడ్డాయి. అవి పెరిగాయి, మంచి పంటను ఇచ్చాయి. ఈ ఉపమానంలో
రైతు అంటే యేసు ప్రభు, ఇంకా విత్తనాలు అంటే దేవుని వాక్యం, నేల అంటే మన హృదయం, త్రోవ నేల అంటే కఠిన హృదయం. ఈ హృదయం ఉన్న వాళ్ళు ఆ గట్టితనం వలన ఆ వాక్యంని లోపలికి తీసుకోరు. మరి రాతి నేల అంటే లోతు లేని హృదయం. ఈ హృదయం ఉన్న వాళ్ళు మొదటగా సంతోషంగా ఉంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. ముళ్ళ పొదలు అంటే రద్దీ ఉన్న హృదయం. ఈ హృదయం వాళ్ళు వాళ్ళ వాక్యాన్ని రూపి తీసుకుంటారు, కానీ వాళ్ళ పాపము ఇంకా చెడుతనం వలన చెడుతనము వాటిని అణచివేయడంతో అవి ఫలించరు. మంచి నేల అంటే మంచి హృదయం. వాళ్ళు వాక్యంకి లోబడతారు, వింటారు మరియు ఇతరులకి పంచుతారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ రైతు అన్ని నేలలకి విత్తనాలు చల్లుతున్నాడు. అంటే ప్రభు యేసు కూడా మన అందరికీ తన కృపను ఇస్తున్నారు, కానీ కొన్ని వాళ్ళు ఆ కృపను తీసుకుంటున్నారు, కానీ కొన్ని వాళ్ళు వాటిని తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ స్టోరీ పారాబుల్ ఆఫ్ సోవర్ ఎన్ని నెలలు ఉన్నాయి? 4. And which one is the best one? What do you mean by that? Manchi Hridayam should accept the word of the God and live accordingly. Very good new name. Now the next comes Karen. The theme is Mary Jones. Praise the Lord, everyone. My name is Karen. I'm telling about Mary Jones. ఒక రోజు ఒక పాప చిన్న పిల్ల, ఆ పిల్ల పేరేమో మేరీ జోన్స్. ఆ పిల్లకి ఏజ్ 8 years. ఆ పిల్లకేమో ఫేవరెట్ ఆశ, డ్రీమ్స్, బైబిల్. ఆ పిల్లకేమో మన బైబిల్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఒక పాస్టర్ దగ్గర పోయి పాస్టర్ ఆ పిల్ల చాలా కష్టపడి అందరి ఇళ్ళలో పని చేసి డబ్బులన్నీ సంపాదించిన తర్వాతకి ఆ పిల్లకేమో పాస్టర్ దగ్గర పోయి పాస్టర్ నాకు ఒక బైబిల్ అంటే ఆ పాస్టర్ అంటే లేదు, నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర పోతే ఆ పిల్ల 48 కిలోమీటర్స్ నడిచిపోయి ఆ పాస్టర్ సెకండ్ పాస్టర్ దగ్గర పోయి ఆ పిల్ల అంటారు, నాకు ఒక బైబిల్ అంటే లేదుమా, నా దగ్గర లేదంటాడు. అప్పుడు ఫస్ట్ పాస్టర్కేమో ఒక వ్యక్తి ఫోన్ చేసి నాకు ఒక బైబిల్ చేసి ఇవన్నీ అంటారు. అప్పుడు ఆ పాస్టర్కి తెలుస్తుంది, ఈ పాపతో నాకు చెప్పింది నా దగ్గర లేదని చెప్పిన. అయితే ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఈ పాపకి ఇస్తే ఈ పాప డైలీ చదివి మన ఆ పిల్లకి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ అటెండ్ 99.9% వస్తుంది. అలా ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, మేము దేవుడికి నమ్మితే దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మేము లైఫ్లో ఎదుగుతాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అంటే మనం బైబిల్ చదువుకోవాలి, మరి పాటించాలి, అందుకని మనం కూడా సక్సెస్ఫుల్ లైఫ్లో వెళ్తాం. అదే కదండి స్టోరీ. Now comes Deborah. Deborah, your theme is story. You are going to tell about the story of Elijah. Thank you. Praise the Lord. Praise the Lord. నా పేరు డెబోరా. మెమరీ వర్స్, you are salt like for the whole human race. If the salt loses its saltiness, there is no way to make it salty again, so it is worthless and the people trample on it. Today's story about Elijah అనే ఒక ప్రాఫిట్ ఉన్నాడు. ఎలైజా జెరికో అనే ఒక ఊరిలో వెళ్తే ఆడ ఒక నీళ్ళ పైప్ ఉంటుంది.
ఒక మట్టి కుండలో ఒక ఉప్పుని వేసి తయారు చేశారు. తర్వాతకి ఎలైజా ఆ నీళ్ళలో ఆ ఉప్పుని వేసిన తర్వాతకి ఆ నీళ్ళు బాగైంది. బాగైన తర్వాతకి ఎలైజా వర్క్ చేసిన తర్వాతకి ఎలైజా జెరికో నుంచి బెతెల్కి వెళ్ళాలని వెళ్తూ ఉంటే ఆడ కొన్ని యూత్ బాయ్స్ 42 బాయ్స్ వచ్చి ఎలైజాని ఎక్కిరిస్తే ఎలైజాకి కోపం వచ్చి ఎలైజా ఎక్కల తిరిగి దేవుడి నామాన్ని తీసుకొని ఏసునామంలో నేను మిమ్మల్ని శపిస్తున్నానంటే అడవి నుంచి 2 ఆడ పురుగులు వచ్చి వాళ్ళని చీల్ చేస్తాయి. అదే తర్వాతకి ఎలైజా బెతెల్కి వెళ్ళిపోయాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనము ప్రాఫిట్స్కి, పాస్టర్స్కి, ఎల్డర్స్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. మనము రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేవుడు మనల్ని శపిస్తాడు. థ్యాంక్ యూ. So your salt loses its saltiness, then it cannot be dashed again. It cannot be what? Salty again. तो इस तरीके से हम लोगों को should be like a salt. मतलब हमें लोगों की लाइफ में भी एक इम्प्रूवमेंट एंड एनकरेजमेंट लेके आना है. Okay, next. And we should always respect our elders, our prophets, our pastors, everyone. Okay. Now comes Rose Lady, and the story she is going to tell. God does not show favoritism. The theme of her. Praise the Lord, everyone. Myself, Rosalyn Narendra Atkale. Today I am going to say a few words on God does not show favoritism. It is taken from the books of Acts, the memory verse. Now I know that God does not show favoritism, but accepts every man who fears Him and walks in right way. Acts chapter 10, verse 34, verse 35. What is favoritism? It means receiving according to the face. We came across many people who show favoritism and partiality. What about God? Does He show favoritism? Is He partial? No. In the books of Acts, chapter 10, the story of Cornelius and Peter shows the way of God protecting His people in His folds. In Job chapter 10, in Job chapter 35 verse 19, Romans chapter 11 verse 2 and Galatians chapter 2 verse 6 shows the same reality and truth. Our duty is to serve, our duty is to spread good news about salvation of Jesus Christ and tell the people who live inside us. So what is the moral of the story? Does God never show favoritism? Even if it is a rich or a poor, believer or non-believer, He accepts every man who believes in Him as a Savior. Thank you. Very good, Rosie. And now we are going to ask few questions of it. उन्होंने जो start किया था, right? So which was the book? Next chapter? 10. Very good. And what are the characters in the story she said? What are the characters in the Peter and very good, Roslyn. And these are the 7 Sunday school students who has been participated. చాలా బాగా చెప్పారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు దానికంటే ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోతే పిల్లలు ఇంతవరకు వాళ్ళు రాలేదు. ద గ్రేట్ క్లాపింగ్ షుడ్ బి ఫర్ ద పేరెంట్స్. హార్డ్ వర్క్ వాళ్ళు చాలా కష్టపడేది కూడా అంతా వాళ్ళ పేరెంట్స్ వల్లనే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లలకు ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటారు. మేము ఇక్కడ సండే స్కూల్ వచ్చినప్పుడు పిల్లలు ప్రాక్టీస్ తీసుకుంటాము. కానీ ఇట్ వాస్ బిన్ గ్రేట్ ఎఫర్ట్ టు द चिल्ड्रंस, टू द पेरेंट्स, एंड फॉर दैट आप लोग की जो तालियां है बहुत जोर से बजनी चाहिए. थैंक यू pastor for giving the opportunity for the Sunday school kids. Thank you. రియల్స్ వెరీ నైస్, చాలా సంతోషం. పిల్లలు తెలుగులో మాట్లాడడం వెరీ హ్యాపీ. జోస్ మంచి స్పీడ్ యోగా, మంచి లాంగ్వేజ్, వెరీ గుడ్ పేరెంట్స్.
ఐ రియల్లీ అప్రిసియేట్ ద పేరెంట్స్. మీరు చేసిన శ్రమ పిల్లలు దేవుళ్ళు ఎదగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగానే ఇంకా ఎదగాలని, ఇంకా మంచి వాక్యాలతో బలపడాలని మనస్ఫూర్తిగా మనందరినీ ఆశీర్వదిస్తుంటాం. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సండే స్కూల్ చిల్డ్రన్. Deborah, very nice. What is the story? Very good. There is different story. See, missionary stories kuda నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. Some missionaries are there. Mary Tyler, Moody, T.L. Moody. అంటే మన మోదీ కాదు. Learn about the Moody. If you learn about Moody, you will be spoiled your life. D.L. Moody is there, one prayerful person and missionary. ఆయన గురించి నేర్చుకోండి, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మిషనరీ స్టోరీస్ కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. తప్పకుండా సండే స్కూల్ టీచర్స్ కాల్ మీ అండ్ ఆస్క్ మీ ద missionary story. I have a lot of missionary stories. I will give you, if you want to teach the missionaries about the missionaries, you ask me, I will guide you. Thank you very much. And ఇదే జోస్ లాస్ట్ వీక్ కూడా వీళ్ళు ఎక్కడ మిలిటరీ చర్చ్ వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రైజ్ సర్టిఫికేట్ తెచ్చుకొని వచ్చారు. హూ ఆర్ దే? రోజ్లిన్, నిసానా, అప్రిషియేషన్. రోజ్లిన్ ఈజ్ గోట్ థర్డ్ ప్రైజ్. వెరీ గుడ్. సో ఇదే జోష్ ఉండాలి. VBS కూడా వస్తుంది ఈసారి. షార్ట్ టైం by the grace of God, next year we are going to be 10 days VBS. Pray for that. ఎందుకంటే ట్రయల్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ నడిచేది, ఇప్పుడు కూడా ట్రయల్లోనూ. మరి నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 10 days. వెల్ ఇన్ అడ్వాన్స్ విల్ ఇన్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. 3-4 months జనవరి నుంచి ప్లాన్లో ఉంటాం. దయచేసి నెక్స్ట్ ఇయర్ కొరకు ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇయర్ మనం 10 days VBS జరుపుకోవాలి కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఉంచండి. ఈ యొక్క కార్యం సక్సెస్ కావాలని బాంబే తెలుగు సంఘంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని మా ప్రార్థన. కాబట్టి 1, 2, 3 తారీఖులు కూడా పిల్లలందరూ హాజరు కావాలి. తల్లిదండ్రులు కూడా వచ్చినా పర్వాలేదు, మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే అందరం లేచి సెలవు చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సండే స్కూల్ టీచర్స్. VBS కూడా మీ కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. మరి ఇక్కడ నుంచి VBS కొరకు 3 టీచర్లు ఉన్నారు. ఈ కదలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి అక్కడ పాప ఉందని అంతే, వేరే ఉద్దేశం. లిల్లీ కొంచెం చిన్న పాపతో బిజీగా ఉంది కాబట్టి ఆమెను ఈసారి VBS తీసుకెళ్ళారు. మరి విజయకుమారి, జయకుమారి, కళావతి అండ్ మేరీ. Carol, she is not teacher, but she is help all the teachers, above the teachers. వీళ్ళంతా అన్నిసా కూడా కావాలి. గుడ్ మిస్, డోంట్ గో టు ఢిల్లీ. ఆఫ్టర్ VBS ఢిల్లీకి పోవాల్సి వచ్చి తర్వాత నేను కూడా వస్తాను. సరే, నేను కూడా వస్తున్నాను ఢిల్లీకి. సరే, ప్రార్థన చేసుకుందాం. భోజనం ఆరాధన తర్వాత భోజనాలు అందరికీ ఏర్పాటు చేయడం దయచేసి అన్ని వేళ్లకు కారణభూతమైన మా పరలోక ప్రజా మరొకసారి వందనములు స్తుతులు తండ్రి. చేరువచ్చినటువంటి మనందరినీ మరి ప్రత్యేకంగా ప్రభా సండే స్కూల్ కళ్యాణంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ తయారు చేస్తున్నటువంటి టీచర్స్ను, వారి పేరెంట్స్ను పేరున ఆశీర్వదించమని మరి ఇంకా ఉత్సాహంగా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ వారి ముందు భవిష్యత్తు నీతో కూడా ఎదగడానికి ఉత్సాహించు. మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రోత్సాహపరుస్తున్నటువంటి సంఘ పెద్దలు, కుటుంబ పెద్దలు,
అందరినీ కూడా ఆశీర్వదించుకుంటున్నాను. ఈ వేసవిలో ఏమాత్రం ఎండవేడికి ఇబ్బంది పడకుండా, సన్ స్ట్రోక్స్ అలాంటి సమస్యలు మీకు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని, మంచి ఆరోగ్యంతో నిలిపి మీ నా మహిమార్థమై పాడుకోమని, మా ముందున్నటువంటి విపిఎస్ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తాం. సంఘంలోని ప్రతి చిన్న బిడ్డ వారి తల్లిదండ్రులు కూడా అటెండ్ అయ్యి ఆ కార్యాన్ని జయప్రదం చేయడానికి మీ కృప తోడుగా ఉంచి మా ప్రయాణాలు, మా ఆరోగ్యాలు మీ నామ మహిమార్థమై ఉండడానికి యాడ్ చేయబడినటువంటి భోజన పదార్థాలను ఆశీర్వదించండి. పూజిస్తున్న ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం ఇచ్చి ఈ విధంగా మీలో బలపడి నిర్మించి సాక్షిగా వాడబోతాను. దయచేసి యేసు పరిశుద్ధ నామమున అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. సెలవు తీసుకున్నాం. మన ఆత్మనికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. భోజించగలరు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు వందనాలు. छोटा सा रिक्वेस्ट है, खाना प्लीज नीचे क्योंकि साफ करने में बहुत ఇప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి చెప్పుడే వెరీ గుడ్ నేను చెప్పాలని వెరీ గుడ్